కొంచెం పైకి ఎక్కుమా. చాలా శుభదినం. మా మిత్రుడు రఘురామ కృష్ణంరాజు గారు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కావటం, అదేవిధంగా కడప ఎమ్మెల్యే రెడ్డమ్మ గారి మాధవిరెడ్డి గారిని కూడా విప్పుగా చేయడం చాలా సంతోషకరమైనటువంటి దినం. గత 4 సంవత్సరాల నుండి శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు మాకు న్యాయ పోరాటాలకు ఎంతో సహకరించి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా, దేశ విదేశాల వరకు ఈ యొక్క అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించే విధంగా న్యాయ పోరాటంలో అనేక విధంగా సహకరించారు. అదేవిధంగా ఆర్థిక సహకారాలు కూడా అందించారు. కాబట్టి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో నేను మా యొక్క పార్లమెంటరీ అధ్యక్షుల వారు చాంద్ బాషా గారు, మా యొక్క ఎమ్మెల్యేలు అభ్యర్థులు అందరూ కలిసి కూటమిని గెలిపించడానికి కృషి చేసింది వాస్తవం. ఎన్డీఏ కూటమి లాగానే ఈ కూటమి కూడా బాగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఎలాంటి అవినీతికి తాళ్ళు లేకుండా ఈ రెవెన్యూ శాఖలో అయితే కానీ, మరీ ముఖ్యంగా పోలీస్ శాఖలో అయితే కానీ అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయకత్వంలో ఇది జరిగి తీరుతుందని నమ్ముతూ, అదేవిధంగా రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్యను నిర్మూలించి నిరుద్యోగులకు సరైనటువంటి ఉద్యోగ రక్షణ కల్పించాలని, ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన బడ్జెట్లోని 4,356 కోట్లను ఖచ్చితంగా ఖర్చు చేయాలని, మా ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్పులు బకాయిలు అన్నీ వెంటనే రిలీజ్ చేయాలని ఈ యొక్క సందర్భంగా కోరుతూ, అదేవిధంగా మా రఘురామ కృష్ణంరాజు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారి కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా సహకరిస్తూ ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించాలని కోరుతూ మీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రఘురామ కృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనందుకు చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాడు, చాలా కష్టాలు పడినాడు. కానీ దేవుడు ఆయన పట్ల ఉన్నాడు, న్యాయం చేసినాడు. మేము ఇక్కడ కడప అమీన్పీర్ దర్గాలో పోయి మేము ప్రార్థనలు చేసినాము, గురువార్లకు చెప్పి ప్రార్థనలు చేపించినాము. ఎందుకంటే చాలా ఇబ్బంది అంటే ఎన్ని విధాలుగా ఇబ్బంది చేయాల్సి ఉందో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారు, చాలా ఇబ్బంది పడినాడు. అందుకు దేవుడు ఒక చల్లని చూపు చూసి ఆయన మీద కనుకరించి ఒక మంచి పదవికి ఆయనకి ఎదిగించినాడు. మేము కోరుకున్నది ఒక్కటే, ఆయనకి దేవుడు ఇంకా అంచెలంచెలుగా పైకి తీసుకొని రావాలని మేము ఆశిస్తున్నాము. ఈరోజు సంబరాలు రఘురామకృష్ణంరాజు గారికి ఇచ్చిన వేళ ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసినాము, పటాకులు కాల్చినాము, చాలా ఆనందంగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. సంబరాలన్నీ బాగానే జరిపించుకున్నాము. మా పార్టీ కార్యకర్తలు, మా స్నేహితులు, మా శ్రేయభిలాషులు అందరూ సహకరించినారు. కడప నగరంలోని చిలకలబావి యందు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చాంద్ బాషా మరియు నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఎస్ఎం బాషా వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో, అలాగే మన రఘురామ గతంలో ఎంపీగా ఎన్నికైనటువంటి
అలాగే ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోయి అలాగే డిప్యూటీ స్పీకర్గా ఆయనకు ఎన్నుకున్నందుకు ఆయనకు అభినందనలు తెలుపుతూ ఈరోజు భారీ ఎత్తున కేక్ కటింగు మరియు న్యాయం జరగాలని బైక్ ర్యాలీలతో మేము ఇక్కడ నిర్వహించినాము. అదేవిధంగా మన రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి అనేటువంటి కడప ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ అలాగే 16,000 పైచులుక మెజార్టీ గెలిపించిన ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రభుత్వ విప్పుగా ఎన్నుకున్నందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ముఖ్యంగా శివరామకృష్ణరాజు గారికి ఎందుకంటే మేము ఈ కార్యక్రమం చేసినందుకు గతంలో ఎంపీగా ఉన్నందుకు ఆయనకు ఎన్నో ఒడిగోలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇప్పించిన గత ప్రభుత్వము ఈరోజు ఆ దేవుడు చల్లన చూపుతో ఆయనకు డిప్యూటీ స్పీకర్గా చేసినాడు. అంటే నిజంగా ఓర్పు సహనం రాజకీయ నాయకుడు ఉంటేనే ఎదుగుతుందని అలాగే ఆయనకు చూసి మనమందరం నేర్చుకొని ప్రతి ఒక్కసారి మనం కూడా ఓర్పుగా సహనంగా చేస్తే మనం కూడా ఎదుగుతామని తెలియజేస్తూ